ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పసి ఫుడ్స్. ఇవాళ స్పెషల్ ఆలు బ్రెడ్ పాకెట్స్. ఈవినింగ్ కి పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాక్డౌన్ కదా, అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. ఈవినింగ్ అయ్యేసరికి ఏదైనా తినడానికి స్పెషల్గా ఉంటే బాగున్ను, ఇంకేదైనా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటే బాగున్ను అనుకుంటారు. పిల్లలైతే మరీ మారం చేస్తారు కదా, ఇంకేదైనా వెరైటీ చెయ్యమ్మా అని. ఈసారి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. సో దానికోసం ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వేగే విధంగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసిన అల్లం, అలాగే 2-3 వరకు పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేది మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 రెమ్మ వరకు కరివేపాకు, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేగే విధంగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 కప్పు వరకు ఉడికించి మ్యాష్ చేసుకున్నటువంటి ఆలు కూడా వేస్తున్నాను. ఆలు అనేది ఉడికించేటప్పుడు ఎటువంటి సాల్ట్ అనేది యాడ్ చేయటం లేదు, మామూలుగానే ఉడికించి తీసుకున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. అలా అయితే పచ్చివాసన అనేది పోతుంది కదా. పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేరే వెజిటేబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు వేయిస్తే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే కరివేపాకు అనేది కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ అనేది చేయాలి. ఇక్కడ నేను 5 వరకు బ్రెడ్ అనేది తీసుకుంటున్నాను. 4 వైపులా కూడా స్లైడ్స్ అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు వేరే ఏదైనా కాటన్ క్లాత్ అనేది తీసుకొని దానిపై కట్ చేసి పెట్టుకున్నటువంటి బ్రెడ్ అనేది పెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. మరి ఎక్కువగా అప్లై చేయకూడదు. చూసారు కదా, ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది. దీనిపై ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలు స్టఫింగ్ అనేది పెడుతున్నాను. ఆలు స్టఫింగ్ అనేది కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి ఇక్కడ చూపించిన విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఆలు అనేది బయటికి రాకుండా బ్రెడ్ అనేది 4 వైపులా కూడా మూసుకుపోతుంది. ఎక్కువగా ప్రెస్ చేయకూడదు. అలా ప్రెస్ చేసినట్టయితే ఆలు స్టఫింగ్ అనేది బ్రెడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మొత్తం అంతా కూడా ఉన్నదో. ఆలు అనేది ఎక్కడా కూడా బయటికి రాలేదు. చేతితో కూడా చేసుకోవచ్చు, కానీ క్లాత్తో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగే మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ అనేది హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆలు బ్రెడ్ పాకెట్స్ అనేవి వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనకు బ్రెడ్ మాత్రమే వేగితే సరిపోతుంది, ఎందుకంటే లోపల ఆలు స్టఫింగ్ అనేది ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి. చూసారు కదా, ఎక్కడ చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లకు వస్తేనే పాకెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వేగినట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం ఏమి పట్టదండి, ఎందుకంటే బ్రెడ్ కదా త్వరగానే వేగిపోతుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఏదైనా టిష్యూ పేపర్లోకి కానీ లేదంటే పేపర్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే వేడి ఆలు బ్రెడ్ పాకెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. అంతేకాకుండా ఈవినింగ్కే పర్ఫెక్ట్ స్నాక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు అలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.